హలో నమస్తే నమస్తే వెరీ గుడ్ దక్షి హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అషి ఉండు చెప్పు నమస్తే చెప్పు అషి. ఎలా పెట్టాలి నమస్తే? ఎలా పెట్టాలి? ఎలా పెట్టాలి? చేతులు సరిగ్గా పెట్టు. చూపించు. నువ్వు పెట్టి నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. హాయ్ హలో హలో. సో మేము ఇద్దరే మాట్లాడదాం అనుకున్నాము, కాకపోతే వీళ్ళు మమ్మల్ని మేము మాట్లాడతాము. దాక్షి ఏం చెప్తున్నావు? మాన్సర్ కొరికిందా? సరే 2 minutes కామ్ గా ఉండు. అమ్మ నాన్న మాట్లాడాక నువ్వు సరే. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. షాపింగ్. యా ఓకే. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు కదరా, మళ్ళీ చెప్తున్నా. ఇన్ని సార్లు ఆన్ ఆఫ్ చేస్తే ఇలానే ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేసామో మర్చిపోయాం. ఉండు నాన్న. ఓపెన్ చేయడానికి కొలికేంది ఎవరు? డైనోసార్. సరే వాటి చెయ్యి. సరే ఆగు. అక్కడ చేయమాను. సో ఎస్ మేమందరం మార్నింగ్ రెడీ అయిపోయి, మార్నింగ్ అంటే టైం 11 దగ్గర అవుతుంది. సో ఎక్కడికి వెళ్తున్నాం? మేము షాపింగ్ కి వెళ్తున్నాం. షాపింగ్ అంటే నార్మల్ షాపింగ్ కాదు ఇది. సో హౌస్ కి రెనోవేషన్ అనుకుంటున్నాము. సో రెనోవేషన్ కి రిలేటెడ్ గా ఇక్కడ డెడికేటెడ్ షాప్స్ ఉంటాయి. సో అక్కడ హౌస్ కి కావాల్సిన అన్ని ఒకే ప్లేస్ లో ఉంటాయి. సో మనం వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ అంటే ఆల్రెడీ కొన్ని ఒకసారి వెళ్ళి చూసి వచ్చాం, మీకు వీడియో కూడా షేర్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ గా ఇంకా ఫైనల్ సెలెక్షన్ లాగా అనుకుని వెళ్తున్నాము. టైల్స్ తీసుకోవాలన్నమాట. అంటే కొన్ని సెలెక్షన్స్ ఉన్నాయి ఇంటికి రిలేటెడ్. మేము అనుకున్న రెనోవేషన్స్ లో కొన్ని చూస్ చేసుకోవాలి. అంటే ఇద్దరం కూర్చొని ఇది బాగుంటది అది బాగుంటది మన ఇంటికని ప్లాన్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి టైం పడుతుంది. అందుకే ఈ రోజు ఫుల్ డే ప్లాన్ చేసాము. అండ్ మాకున్న టైం ఏంటంటే రెనోవేషన్ స్టార్ట్ చేయడానికి 4 Saturdays మాత్రమే ఉంటది. మండే నుంచి ఫ్రైడే దాకా ఆఫీస్ కి వెళ్ళొస్తారు. ఆ టైం క్లోజ్ అయిపోతే. సో ఓన్లీ సాటర్డేస్. సో ఈ 4 Saturdays లోపు అన్ని థింగ్స్ ఫైనలైజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఓన్లీ సాటర్డే ఓపెన్ ఉంటది. ఇప్పుడైతే వెళ్తున్నాము. కొంచెం దూరమే, ఒక 1 hour ట్రావెల్ ఉంటుంది. వెళ్ళి టైల్స్ ఫైనలైజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం. కొన్ని ఉన్నాయి, మీరు వీడియోలో చూస్తారు ఏమేమి మేము చూపిస్తాము. సో అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది మాతో పాటు మీకు కూడా అండ్ జర్మనీలో ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, అండ్ ఎక్కడ దొరుకుతాయి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఈ రెనోవేషన్ సిరీస్ లో కానీ ఇదంతా షేర్ చేద్దాం అనుకుంటున్నాం. మేము చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం రెనోవేషన్ కి, బట్ తెలుగులో ఎవరు రెనోవేషన్ వీడియోస్ ఎక్కడ పెట్టలేదు జర్మనీలో. అంటే మేము చూసినంత వరకు. అండ్ కాస్ట్లతో సహా కొన్ని అయితే డీటెయిల్ గా మెన్షన్ చేద్దామని మా ఒపీనియన్ అనమాట. నేనేమి సిరీస్ లాగా ఎపిసోడ్స్ లాగా ఏం చేయను, బట్ నా వీడియోస్ లో మేము ఇల్లుకి రిలేటెడ్ ఎక్కడికి వెళ్ళినా మీకు షేర్ చేస్తాను. సో ఎస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. అండ్ వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. వ్లాగ్ అయితే చూస్తున్నాను. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. నీ పేరేంటి? నీ పేరు ఇప్పుడు తింటావా? కాదు అషిత, నీ పేరు తాతయ్య? నీ పేరు తాతయ్య చెప్పు. మరేంటి మరి చెప్పు తాతయ్యకి. నా పేరు అషిత. అషిత గట్టిగా చెప్పు. అషిత. మరి తాతయ్య ఏంటి? తాతయ్య ఏంటి అషమ్మ? ఓపెన్ చేస్తాం.
ఏం డాడీ మేము ఆ ఇంటికి టైల్స్ అవి చూడడానికి వెళ్తున్నాం డాడీ. టైల్స్ మెయిన్ డోర్ అవి చూద్దాం. తింటావా? తాతయ్య గంట పెడతావా? పెట్టవా డాడీ? అషికి ముందని పెట్టే తీసి నేను పెడతాను అవన్నీ. అన్ని నాన్నకి ఇచ్చేది అక్షిత్. కూర్చుందా హర్షియమ్మ? అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంటి దగ్గర ఒక చిన్న గ్రాసరీ షాప్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే సండే ఏమి ఉండవు, సో సాటర్డేనే తెచ్చుకోవాలి. అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పటికీ ఓపుకుంటుందో ఏమవుతుందని. అండ్ ఇక్కడ దక్షిత్ చూసారా చాలా పాడైపోయినట్టున్నాడు కదా. ఒక 1 వీక్ అలా హెల్త్ బాగాలేదన్నమాట. ఫీవర్, కోల్డ్, కాఫ్ వాడి వాయిస్లో ఇంకా తెలుస్తుంది. వీళ్ళకి ఫీవర్ ఏమన్నా వస్తే ఫుల్గా లాగేస్తారు. అండ్ అషి నాప్ టైం అనమాట. 11:30, 12కి నిద్రపోతుంది కార్ ఎక్కితే. ఇంకా తను పడుకుంటుంది. మాకు ఎలానో ట్రావెల్ ఎక్కువ కాబట్టి ఒక 1 అవర్ అలా పడుతుంది కాబట్టి ఇంకా ఆ గ్యాప్లో పడుకుంది. అండ్ మేమైతే ఎక్కడికి వచ్చామంటే హార్న్బాక్ అండి. హార్న్బాక్ అనేది ఇంటికి రిలేటెడ్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, రెనోవేషన్ చేసుకోవడానికి, అండ్ కొన్ని ప్లాన్స్, డెకోర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఓబీఐ అని, హార్న్బాక్ అని 2 ఉంటాయి. ఓబీఐ కన్నా హార్న్బాక్లో కొంచెం బెటర్ ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ సిమెంట్ బ్రిక్స్, బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ మేము రెనోవేషన్ స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ వీక్కి 3 days హార్న్బాక్లోనే ఉంటాం అనమాట. వెళ్ళడం, ప్రతిదీ తెచ్చుకోవడం అక్కడి నుంచి. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అండ్ ఆన్లైన్ కూడా వెబ్సైట్ ఉంటుంది అనమాట. మనం అన్నీ చెక్ చేసుకొని ఏమి అవైలబుల్గా ఉన్నాయి, ఏమి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అని చూసుకొని తెచ్చుకోవచ్చు. సో ఇక్కడున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఏమన్నా చేసుకోవాలన్నా, ఇంటికి రెనోవేషన్స్, చిన్న చిన్న వర్క్స్ ఏమైనా చేసుకోవాలన్నా తెలియకపోతే హార్న్బాక్లో బెటర్ ప్రైసెస్ ఉంటాయండి కంపారిటివ్లీ టు అదర్ షాప్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా అంటే గార్డెన్ హౌస్ ఉంటుంది. మన ఇంటి దగ్గర చూసారు కదా మీరు ఆల్రెడీ కొత్త ఇంటి దగ్గర. సో ఇలా సెటప్స్ రెడీగా ఉంటాయి అనమాట. ఇందులో ఏంటంటే గార్డెన్ టూల్స్ ఇంకా మిగిలినవన్నీ పెట్టుకుంటారు. గార్డెన్ హౌస్ అంటారు వీటిని. సో ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇలా తెచ్చుకొని పెట్టేసుకోవడం అనమాట. సో ఇది వచ్చేసి 1279 అంటే 1,20,000 అలా అనమాట. ప్రైస్ 1,30,000 అలా ఉంటాయి. సో క్వాలిటీ బట్టి ప్రైజెస్ అనేవి వేరే అవుతూ ఉంటాయి. ఇక్కడ టైల్స్ అవి కూడా ఉంటాయండి. సో 1 స్టాప్ డెస్టినేషన్లా ఉంటుంది ఇంటి వర్క్స్కి కంప్లీట్గా. సో మీకు లోపల కూడా చూపిస్తాను. అండ్ మేము ఇది ఇల్లు ఓకే అనుకున్నాక సెకండ్ టైం అనమాట రావడం. ఏదో ఒక దాని గురించి రావడం, అన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి. మన రెనోవేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే ముందు చాలా ఉంటుంది. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా పనిలోకి దిగాక కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రెనోవేషన్స్లో 80%, 85% మేమే చేసుకుంటున్నాం. నేను మా హస్బెండ్ సెల్ఫ్గా. ఓన్లీ 1 or 2 మాత్రమే బయటకి ఇస్తున్నాం అనమాట. సో ఇట్స్ బీయింగ్ వెరీ డిఫికల్ట్. నాకు టైం కూడా అందుకే ఉండట్లేదు. సో అవి ఎలా చేసుకుంటున్నాము, ఏమీ తెలియకుండా ఏమేమి చేస్తున్నాము అదంతా అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియోస్ కొంచెం అటు ఇటు అయితే ఏమనుకోదండి. నేను ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని వచ్చి నైట్ టైం కుదిరించుకొని ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే నా ఫోన్లో కూడా ప్లేస్ ఉండట్లేదు. చాలా వీడియోస్ అయిపోయాయి. ఇల్లు కంప్లీట్గా కీస్ మాకు వచ్చాకనే అనౌన్స్ చేద్దాం అన్నట్టు కొంచెం లేట్గా అనౌన్స్ చేశాను. సో మొన్న దీని గురించి వచ్చినప్పుడు ఒక డౌట్ అడిగారు రిగార్డింగ్ కీస్, నేను చెప్తాను. సో ఇక్కడ ఇలా పాట్స్, ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయి. నాలాంటి పిచ్చోళ్ళు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సిరమిక్ పాట్స్ అవి బాగున్నాయి అనమాట. సో నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు సిరమిక్ పాట్స్ ఇన్ని చూడడం డిస్ప్లేలో. సో అందుకనే చూస్తున్నా. అండ్ ఇంటికి కావాల్సిన లైటింగ్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి ఎంట్రన్స్లోనే. సో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట. అండ్ ఎస్, కమింగ్ టు ద టాపిక్, నాకు మొన్న ఒక కమెంట్ వచ్చింది. అంటే లైక్ మీకు నాటర్ అయిపోయింది కదా, కీస్ వచ్చేసి ఉంటాయి కదా, ఎందుకు మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి ఇల్లు చూడడానికి వెళ్దామని. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందండి ప్రాసెస్. ఇండియాలో నాటార్ అయితే మనకి అక్కడ కంప్లీట్గా అయిపోయినట్టు. యాక్చువల్గా మనకి ఇండియాలో ఏంటంటే నాటార్ చేస్తే
డబ్బులన్నీ ఆ రోజే మనం ఇచ్చేసాక నోటార్ చేస్తారు, ఇంకా కంప్లీట్గా అది మనదైపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు, ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం బ్యాంక్ నుంచి అంత అప్రూవల్ తెచ్చుకున్నట్టు బ్యాంక్ లెటర్ ఓనర్కి ఇచ్చాక అప్పుడు మనకి నోటార్కి ఒక డే ఫిక్స్ చేస్తారు. సో నోటార్లో చెప్తారనమాట, ఓకే ఈ హౌస్ వీళ్ళకి సెల్ చేస్తున్నాం అవి అని అన్ని డాక్యుమెంట్స్ సైన్ చేయించుకున్నాక అప్పుడు బ్యాంక్ లోన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బ్యాంక్ లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక బ్యాంక్ వాళ్ళు మనం ఎంతైతే అమౌంట్ కొనుక్కుంటున్నామో అంత అమౌంట్ ఇక్కడ మ్యాక్సిమం అంతా లోన్లోనే పెట్టుకున్నాము. సో మొత్తం అమౌంట్ బ్యాంక్ వాళ్ళు ఓనర్కి ఎప్పుడైతే పంపిస్తారో ప్రాసెస్ చేసి ఆవిడ అకౌంట్లోకి కంప్లీట్ హౌస్ అమౌంట్ రీచ్ అయ్యాక అప్పుడు ఆవిడ మనీ తీసుకున్న ఒక 2-3 డేస్కి కీస్ హ్యాండ్ ఓవర్ అని ఒక డే పెట్టుకుంటారనమాట. అప్పుడు వరకు అఫీషియల్గా మనకి కీస్ రావు. సో ఆ లోపు నోటార్ అయినా సరే ఏదైనా మనకి మున్సిపాలిటీ నుంచి ఇల్లు అమ్మడానికి లేదనే ఒక చిన్న ఏదైనా లెటర్ వచ్చినా, లేదంటే బ్యాంక్ ఏదైనా ప్రాబ్లం అయ్యి మనకి లోన్ ఇవ్వకపోయినా, ఇలా మల్టిపుల్ థింగ్స్ వల్ల ఏదన్నా నెగిటివ్గా జరిగితే మనకి కీస్ మనకి రావన్నమాట. నోటార్కి ఎంతైతే ఖర్చు పెడతామో అంతా పోతాయి. సో నోటార్ అంటే తక్కువ ఖర్చు ఏం కాదండి, దానికి ఆల్మోస్ట్ 40 to 50 lakhs అవుతుంది. సో అదంతా నేను తర్వాత చెప్తాను దేనికి ఎంత డీటెయిల్ ఎంత అవుతుంది ఏంటి అనేసి. సో ఇక్కడైతే టైల్స్ చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ టైల్స్ కూడా మేము ఆల్మోస్ట్ ఒక 3-4 ప్లేసెస్ విజిట్ చేసామండి. కంప్లీట్గా అందరినీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడ బెటర్గా ఉంటాయని మేము కూడా 4 ప్లేసులు తిరిగి ఫైనల్గా ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉన్నాయి, ఎక్కడ క్వాలిటీ బాగున్నాయి, ఎక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి, ఇవంతా కూడా మాకు ఓకే అనుకున్నాక తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఫైనల్లీ మేము ఏ ప్లేస్లో కొన్నాం, ఎలా కొన్నాం అవంతా కూడా చెప్తాను. సో మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేశాక ది బెస్ట్ ఎక్కడో నేనైతే వీడియోస్లో చెప్తానండి. అండ్ రెనోవేషన్ సిరీస్లో మేము చాలా పాయింట్సే మాట్లాడదాం అనుకుంటున్నాం. లైక్ మేము ముందు ఎలా అనుకున్నాం, ఎలా అయ్యాయి, అండ్ ప్రీ ప్లానింగ్ ఏం చేసుకోవాలి అండ్ అలాంటివన్నీ అనమాట. మాకు ఫస్ట్ హౌస్ కాబట్టి మాకు ఇక్కడ జర్మనీలో కంప్లీట్గా అసలు ఎక్స్పీరియన్స్ లేదు. సో ముందు ఏవేవైతే మెషర్స్ తీసుకోవాలి, ఏంటి దానివల్ల టైం ఎంత లాస్ అవుతాము, ఇవన్నీ కూడా ఫ్లాస్ పాజిటివ్స్ అన్నీ కలిపి మా రెనోవేషన్ సిరీస్లో మేము చెప్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ కమింగ్ టు టైల్స్, ఇది స్క్వేర్ మీటర్ అండి, స్క్వేర్ మీటర్ ప్రైస్ అనమాట. అండ్ ఇక్కడ టైల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ వై టైల్స్ అంటే ఇక్కడ మోస్ట్లీ అందరికీ వుడెన్ ఫ్లోరింగే ఉంటుంది. వుడెన్ ఫ్లోరింగ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో వినైల్ అని లేకపోతే పార్కెట్ అని అలా డిఫరెంట్గా. బట్ మేము ఏంటంటే ఫ్లోర్ హీటింగ్కి వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు ప్రెజెంట్ అనమాట అది. లేకపోతే హీటర్స్ ఉంటాయి, హీటర్స్ ఓల్డ్ టెక్నాలజీ. మా ఇంటికి మేము కొనుక్కున్న ఇంటికి ఆల్రెడీ హీటర్స్ అన్నీ ఉన్నాయి. బట్ మేమైతే ఫ్లోర్ హీటింగ్ వేసుకుందామని డిసైడ్ అయ్యాము. దాని గురించి డీటెయిల్గా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ స్క్వేర్ మీటర్ ప్రైస్ అనమాట, అది 25 euros అంటే 2500కి. ఆ స్క్వేర్ మీటర్లో 3 టైల్స్ వస్తాయి, 3 టైల్స్, 2 టైల్స్ వస్తే 2 టైల్, 1 వస్తే 1 అలా ఉంటాయి అనమాట సైజ్ బట్టి. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ లుక్ వైజ్ ఫీల్ వైజ్ మనకి ఇండియాని రిసెంబుల్ చేస్తుంది అని చెప్పి అలా అనుకున్నాము. అండ్ చూడ్డానికి వచ్చాం అనమాట ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయని. అండ్ ఇక్కడ తక్కువ రకం కూడా ఉంటాయి, బట్ క్వాలిటీ మ్యాటర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 1000 నుంచి పర్ స్క్వేర్ మీటర్ ఆల్మోస్ట్ 120-130 వరకు కూడా ఉంటాయి అన్నమాట. 120-130 అంటే ఆల్మోస్ట్ 10,200 ఆ రేంజ్ వరకు కూడా హై ఎండ్ కూడా ఉంటాయి. అండ్ మనం ఏ సైజ్ తీసుకున్నాం అన్న దాన్ని బట్టి ప్రైస్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్లీ మేము టైల్స్ అనుకున్నప్పుడు మేము రెంట్కున్న హౌస్లో కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ గ్రే ఉందన్నమాట. సో పిల్లలతో మాపుగా ఆగుతుంది. అండ్ మేము జర్మనీ వచ్చాక ఫస్ట్ టైం ఈ ఇంట్లోనే టైల్స్ చూడడం. సో బాగా అనిపించింది, ఎందుకంటే మాప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, వాటర్ కింద ఒలిగిన ఇబ్బంది ఉండదు. వుడ్ ఫ్లోర్స్తో అలా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎప్పుడంటే అప్పుడు మాప్ పెట్టలేము, వాటర్ ఏమైనా ఒలిగిన పైన పొంగిన ఏమైనా సరే వాట్ ఎవర్ మెయింటెనెన్స్ టైల్స్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ వింటర్స్లో కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ టైల్స్ వేసుకునే వాళ్ళు ఫ్లోర్ హీటింగ్ ఉంటేనే మోస్ట్లీ అది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఆ కాంబినేషన్లోనే బాగుంటుంది అనమాట. సో మేము కూడా చాలా రీసెర్చ్ చేసి దానికి ఫిక్స్ అయ్యాం. అండ్ మా ఇంట్లో ఇక్కడ గ్రే షేడ్ ఉంటుంది కాబట్టి నాకు అలవాటు అయ్యి ఓకే మాపుకి బాగుంది, మరకలేం కనిపించు అని
ఫస్ట్ డార్క్ షేడ్లోనే అనుకున్నాం. సో మా ఫస్ట్ మైండ్లో ఉన్నది టైల్స్ అంటే అదే అనమాట. సో దానికే ఫిక్స్ అయ్యాం. బట్ లేటర్ ఆన్ మన ఆలోచనలు అకార్డింగ్లీ మారిపోతూ ఉంటాయి. అంటిల్ అన్లెస్ మనం ఆ పని కంప్లీట్ చేసే వరకు అంతే. ఎస్పెషల్లీ మాకైతే అంతే, ఫస్ట్ టైం కాబట్టి. అండ్ ఇండియాలో కూడా వెళ్ళి టైల్స్ చూసేంత ఎక్స్పీరియన్స్ లేదు. మా ఫాదర్ సెలెక్ట్ చేయడం, తెచ్చేయడం, గ్రానైట్ వేసుకున్నాం అప్పుడు. సో అంత ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఇండియాలో ఏమి ఇల్లు కట్టించలేదు కాబట్టి దగ్గరుండి అస్సలు జీరో నాలెడ్జ్ అనమాట. సో మా డాడీకి ప్రైజెస్ చెప్తూ ఉంటే మా డాడీ కన్వర్ట్ చేసి, అమ్మ బాబోయ్ ఇంత ప్రైస్, ఈ ప్రైస్కి ఇల్లు అంతా వేసుకోవచ్చు. సో అలా చెప్తూ ఉంటే ప్రైస్ కంపేర్ చేయొద్దు, ఇక్కడ అంతా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి రా మెటీరియల్స్ అన్నీ అని మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ అసలు ఏమున్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయని మాత్రం చూసామన్నమాట. అండ్ ఇక్కడ నాకైతే డార్క్ షేడ్లో ఇది ఒకటి నచ్చింది. ఆబ్వియస్లీ నాకు బ్లాక్ అంటే ఇష్టము. ఆ బ్లాక్ది కొంచెం ఏమంటారు డిజైన్ లాగా వచ్చి బాగుందనమాట. అండ్ మేము టైల్స్ వేసుకోవాలనుకున్నప్పుడు మ్యాట్కే వెళ్దాం అనుకున్నాం, గ్లాసీ ఫినిష్ వద్దనుకున్నాం. గ్లాసీ ఫినిష్ చాలా బాగుంటుందండి లుక్ వైజ్. బట్ ఏదైనా కింద పడినా, ఏదైనా స్క్రాచ్ అయినా గీతలు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం వాటర్ పడినప్పుడు జారిపోయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పిల్లలు కానీ మనం కానీ. అండ్ వింటర్లో సాక్స్ వేసుకొని ఇంట్లో తిరిగినా కొంచెం జారుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ నేను ఒక 4 షాప్స్ తిరిగినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నేను ప్రతి దాని మీద స్క్రాచ్ చేసి చూసేదాన్ని అనమాట. నాకు ఏదైనా గ్లాసీ ఫినిష్ నచ్చితే సో ఆ స్క్రాచెస్ కనిపిస్తూ ఉండేవి. సో మ్యాట్లో అది కనిపించట్లేదు. సో బెటర్ మ్యాట్కి వెళ్దామని మ్యాట్ ఒకటి మేము అనుకున్నాం అనమాట, ఈ ప్రకారంగా అన్నీ చూసుకొని. సో ఇలా ఆన్లైన్లో కూడా ఉంటాయి, మనం అక్కడ బార్కోడ్ చూసుకొని ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి ఏంటని చూసుకోవచ్చు. అండ్ మా హస్బెండ్ సేఫ్ సైడ్ ఏదైనా వుడ్ ఫ్లోరింగ్ కూడా చూద్దామా అన్నట్టు, అంటే ఆ సెక్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో సేమ్ టైల్స్ లుక్ లాగే ఉంటాయి వుడ్లో కూడా కొన్ని. బట్ స్టిల్ మేమైతే టైల్సే వేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మేము ఏ ఇల్లు కొనుక్కున్నా సరే దానికి ఏ ఫ్లోరింగ్ ఉన్నా ఖచ్చితంగా టైల్స్ వేసుకోవాలని, హౌస్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడే డిసైడ్ అయ్యాం అనమాట. సో మనం ఓపిక్గా తిరగాలే కానీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్రైసెస్ కూడా అలానే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, యాజ్ ఎ సెడ్ సైజెస్ బట్టి అనమాట. అండ్ ఇక్కడ ఇలా సెటప్స్ కూడా ఉంటాయండి, లైక్ బాత్రూమ్ కూడా మొత్తం సెటప్ వేసి ఉంటాయి అనమాట. ఏ టు సైడ్ అన్ని శానిటరీ, ఇలా గ్లాసెస్ కంప్లీట్గా ఇవన్నీ అలా తెచ్చి పెట్టుకోవచ్చు మన దగ్గర ఏమన్నా కావాలంటే ఆల్టర్ చేసుకొని. సో ఈ షాప్ అయితే చాలా బాగుంది అండ్ చాలా టైం టేకింగ్ అండి. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ అనేది స్పెండ్ చేయొచ్చు అనమాట రెనోవేషన్ చేసుకునే వాళ్ళైతే. ఎన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయో మేము ఆ రోజు చాలా చూద్దామని ఫుల్ డే పెట్టుకొని వచ్చామన్నమాట. కమోడ్స్ 120, 160, 50. ఏది ఇలా చిన్నగా ఉండాలి సింక్. 89 euros, 69. నేను బ్లాక్ అనుకున్నా, బ్లాక్ 134. ట్యాప్ సైజ్, ట్యాప్ ప్రైస్ ఆల్మోస్ట్ సింక్ సైజ్ సేమ్ ఉంది. చూసావా ఎంత ప్రైస్ ఉందో. అండ్ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, డ్రీమ్ హౌస్ అనగానే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అది ఎంతలో కొనుక్కున్నా, ఎంత తక్కువలో కొనుక్కున్నా, ఎలాంటి వాళ్ళు కొనుక్కున్నా ప్రతి ఒక్కరికి ఇల్లు అంటే ఇలా ఉండాలి, నా ఇల్లు ఇలా చేసుకోవాలి అనే డ్రీమ్ ఉంటుంది కదా. సో నాకు మా హస్బెండ్కి ఇల్లు అంటే అది జస్ట్ ఇల్లు అంటే మాకు ఏదో ఒక షెల్టర్ ఇచ్చే ఇల్లు లాగా మేము ఫీల్ అవ్వం. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్ కాకుండా ఇంకా తన కంప్లీట్ టైము మాతోనే ఇంట్లోనే స్పెండ్ చేస్తారు. తనకి ఫ్రెండ్స్ ఎక్కడున్నా మాతో వెళ్ళి మాతో రావడం తప్ప తను సెల్ఫ్గా సింగిల్గా వెళ్ళేది ఉండదు. సో మాతోనే మేమిద్దరం ఎక్కువ స్పెండ్ చేస్తాం పిల్లలతో. సో మాకు ఇల్లు అంటే చాలా అందంగా ఉండాలి, మా మెమరీస్ అన్నీ ఫిల్ అయి ఉండాలి, చాలా పీస్ఫుల్గా ఉండాలి. సో ఇద్దరికి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. మేము షిఫ్ట్ అయిన ఎవ్రీ హౌస్లో మాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అందుకనే మీరు అంటారు కదా చాలా ఓపిక్గా సర్దుకుంటారు ఇల్లు అని. నాకు ఇల్లు అందంగా ఉంటే మనసు మైండ్ రెండు పీస్ఫుల్గా ఉంటాయి. అండ్ మా హస్బెండ్కి కూడా అదే ఇష్టం అనమాట. అండ్ అలాంటిది ఇప్పుడు మేము సొంత ఇల్లు కొనుక్కుంటున్నాం అంటే అసలు ఎన్ని ప్లాన్స్ అంటే అసలు ఒక్కరోజు కూడా ప్రాపర్గా నిద్రపోయింది లేదు. అసలు ఎలా మార్చుకోవాలి, ఇది ఇలా మార్చుకుందామా, అసలు హౌస్ తీసుకున్న వీడియో అయితే కొన్ని 100 సార్లు చూసుంటామేమో. ఎవ్రీ కార్నర్ చూసి ఈ కార్నర్లో ఇలాగా అలాగా ఎవ్రీథింగ్ అనమాట. అంటే కొత్తది కొనుక్కోలేకపోయాం కాబట్టి
ఉన్న హౌస్ని ఎలా రెనోవేట్ చేసుకోవచ్చు, మా టేస్ట్ ప్రకారం ఇద్దరు ఐడియాస్ పెట్టుకొని తన ఆఫీస్ నుంచి వచ్చే కూర్చొని మాట్లాడుకొని ఎవ్రీథింగ్ చాలా 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 ప్లాన్ చేసాం. చాలా నిద్రలేని రాత్రులు, ఆ ఎక్సైట్మెంట్, స్ట్రెస్ అని నేను అనుకోలేను కానీ చాలా మంచి మెమరీస్ అనమాట అసలు. చాలా హ్యాపీగా అండ్ మేము అనుకున్నట్టు మా హౌస్ మేము చేసుకున్నామా, ఎలా చేసుకున్నాము ఇదంతా ఫర్దర్గా వీడియోస్లో షేర్ చేస్తాను. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి. ఇంకొకటి ఇంపార్టెంట్గా రెనోవేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన అప్డేటెడ్ మోడల్స్ ఏమున్నాయో కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో నేను పింట్రెస్ట్, మీ నంబరు, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అంతా చాలా డేస్ కంప్లీట్ హౌస్ రెనోవేషన్ వీడియోసే వచ్చేవి సజెషన్స్లో కూడా. సో మనం అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ కట్టుకున్నాం కాబట్టి. అండ్ జర్మనీలో మాకు అన్ని పాసిబిలిటీస్ ఉండవండి. ఇక్కడ స్టాండర్డ్గా హౌసెస్ ఎలా ఉంటాయో ఆ టైపే, మన ఇండియన్ మోడల్స్ టచ్ అలాంటివి చాలా వరకు ఉండవు. సో అవి కూడా మైండ్లో పెట్టుకొని ఎలా చేసుకోవాలనేది చాలా చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ డోర్స్ కూడా మార్చుకోవాలి. అండ్ ఈరోజు మేము స్పెసిఫిక్గా రావడానికి కారణం ఏంటంటే, మేము ఏమేమైతే రెనోవేట్ చేసుకోవాలి అని అనుకున్నామో అసలు వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి, అసలు ఎంత అవుతాయి. మేము రెనోవేషన్ కూడా లోన్ తీసుకున్నాము. సో ఆ లోన్లో ఈ బడ్జెట్లో అన్నీ ఫిట్ అవుతాయా, అసలు ప్రైస్ అనమాట. అంటే 4-5 షాప్స్ చూసుకొని కొనుక్కోవాలి. వన్స్ కీస్ వచ్చాక మా రెనోవేషన్ స్టార్ట్ చేశాక అవ్వదు పని. అందుకే ముందే ఎక్కడ ప్రైజెస్ బాగుంటాయి, ఎక్కడ ఎలా ఉన్నాయి క్వాలిటీ వైజ్ అన్నీ ముందే తిరిగి గ్యాదర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మెయిన్ డోర్స్ చూపిస్తున్నాను కదా, మెయిన్ డోర్సే ఆల్మోస్ట్ 1.5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇంకా తక్కువలో ఉంటాయి కానీ క్వాలిటీ ఉండవు. ఈ డోర్ మీకు ఏదైతే చూపిస్తున్నానో ఆ డోర్ వచ్చేసి 4,40,000 అనమాట. సో అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి డోర్స్ అయితే. సో అలా చాలా ఎక్కడెక్కడ బాగున్నాయి, ఏ మోడల్స్, మన బడ్జెట్ ఎంతలో వేసుకోవాలి, సో అన్ని బడ్జెట్స్లోనూ ఉంటాయి. సో దేర్ కమ్స్ ద క్వాలిటీ అనమాట. సో మీకు ఏ బడ్జెట్ ఫిట్ అవుతుంది అన్నీ చూసుకోవాలి. మేము ఈరోజు స్పెసిఫిక్గా వచ్చింది దానికోసమే అనమాట. A to Z అన్నీ ఉంటాయి కాబట్టి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా చూసుకుంటున్నాం. అండ్ మా హస్బెండ్ ఏంటంటే రెనోవేషన్ కావాల్సినవి వైర్స్ ఇవన్నీ తన రిలేటెడ్ తను చూస్తూ ఉన్నారు. అండ్ ఇంటికి లైటింగ్ కూడా సెలెక్షన్ మాకు చాలా టైమే పట్టింది. ఏది వేసుకుంటే అంటే షాప్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు చూసినట్టు చూస్తే ఏది బెటర్ లైటింగ్ వస్తుందో అర్థం కావట్లేదు. అండ్ నాకేంటంటే మా హస్బెండ్ బాగా ఆలోచించేది, నీ వీడియోస్కి లైటింగ్ సరిపోతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అవి చూసుకొని కొనుక్కుందాం. ఫ్యాన్సీగా చూసుకుంటే ఎక్కువ లైటింగ్ రాదు అని, అండ్ ఫ్యాన్సీగా లేకపోతే మరీ నార్మల్గా ఉంటుందేమో అని. లైట్స్కే మీ నంబరు ఒక 1 week పైనే వీ టుక్ అ డెసిషన్ అనమాట, ఏది తీసుకోవాలి ఏంటి అనేసి. అండ్ హియర్ కమ్స్ ద టఫెస్ట్ పార్ట్. ఇంటికి వాల్పేపర్స్ అన్నీ వేసున్నాయి ఆల్రెడీ. సో మేము కంప్లీట్గా అన్నీ చేంజ్ చేయాలనుకున్నాము. సో నాకేంటంటే వాల్పేపర్స్ అసలు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఈవెన్ ఇండియాలో అయినా ఇక్కడైనా సరే. సో అవి కొన్ని వేసుకుందాము. అండ్ అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ కాస్ట్ అలానే ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ వాల్పేపర్స్ కూడా. అంటే లైక్ మనకి ఇండియాలో తక్కువకు దొరికినట్టు అలా ఉండవు అనమాట. ఇక్కడ మళ్ళీ ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్, అంటే కొంచెం బ్రీతబుల్, సో అలా కూడా చాలా రకాలు ఉంటాయి. నాకు వాల్పేపర్స్లో ఇన్ని రకాలు ఉంటాయని ChatGPTని అడిగి రీసెర్చ్ చేస్తే కానీ తెలియలేదన్నమాట. ఓకే ఇన్ని రకాలు ఉంటాయా, ఇలాంటివి వేసుకోవాలని. అండ్ ఇవి చాలా క్వాలిటీ ఉంటాయండి. లైక్ మనం కొన్ని చింపినా సరే తొందరగా చిరగవు అనమాట. సో అలా దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక రోల్ అంటే ఒక 2 meters అలా ఉంటుంది, అది 2000 అలా అనమాట. సో బాగుంటాయి క్వాలిటీ. సో అవి కూడా ఏంటి ప్రైసెస్ అని చూస్తూ ఉన్నాము. అండ్ ఫస్ట్ టైం ఇక్కడ ఎక్వేరియం చూద్దాం. ఒక్కో ఫిష్ ఇంత, అది ఎలా తింటుందా నాచు. అశమ్మ చేయి పెట్టుకు, కొరికేస్తుంది ఫిష్. ఏంటది? ఏది అశమ్మ నీది?
Yankee Mandy. ఇలా నిల్చోండి ఇలా నిల్చోండి Amelante Mandy. Jadi beli pada la baby. Amelante apple. Right for Weitelstrasse. Then turn left on the Amelante Weitelstrasse. అండ్ అలా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నామంట అనమాట. లైక్ విండో షాపింగే అన్ని ప్రైజెస్ అవి చెక్ చేసుకున్నాం. వర్షం అయితే భయంకరంగా వచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది, మళ్ళీ 1 అవర్ డ్రైవ్ కదా. ఇంకా అందుకని మెక్డీకి ఆగామన్నమాట. మెక్డీకి ఆగి ఇంకా డ్రైవింగ్ తీసుకొని ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను. స్టే ట్యూన్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను వెరీ సూన్. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.